అందరికి నమస్తే అండి. ఇంత దూరంలో కూడా ఇట్లా గుర్తుపట్టడం చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. దూరంలో కూడా వాళ్ళు గుర్తుపట్టడము, అది కూడా ఒక పల్లెటూరు. అసలు ఎన్ని వందల కిలోమీటర్ల దూరమో ఉన్నామో కూడా మాకు తెలియదు. అంటే ఇక్కడికి వెళ్ళి ప్రయాగరాజ్కి ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటికి ఇంత దూరంలో కూడా అంటే దాదాపు 1100 కిలోమీటర్ల దూరం కూడా గుర్తుపట్టి పలకరియడము అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఫోన్లలో చూస్తారంటే ఆమె లాంగ్వేజ్ నాకు వస్తలేదు, నా లాంగ్వేజ్ ఆమెకు వస్తలేదు. ఏదో కొద్ది గొప్ప హిందీ వస్తుంది కాబట్టి మేనేజ్ చేసినాం. హ్యాపీ అయినా అంటే మేమే అని చెప్పినాము. गड़े में क्या रखते, गड़े उठाते लेना, सिर के ऊपर गड़े रख लेते ना, वो गड़े में क्या रहते అంటే खाना रखते उसमें भगवान माता के लिए भोजन है वो అని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా గుర్తుపట్టడం. అలా గుర్తుపట్టి మాతో ఫొటోస్ దిగిన వాళ్ళు, మమ్మల్ని హద్దుకున్న వాళ్ళు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు, ప్రేమించని వాళ్ళు ఎప్పుడు కూడా సల్లంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్రయాగరాజ్కి వెళ్తున్నాం. ప్రయాగరాజ్ నుంచి కాశీ, అలాగే కాశీ నుంచి అయోధ్య, అవన్నీ కూడా వెళ్తున్నాం. అవన్నీ గుళ్ళు గోపురాలు కూడా గర్భగుడిలో దేవుని చూపించకుండా గుడి గోపురం చూపిస్తాం. ఆ గుడి గోపురం చూసి మీరు ఇళ్లలో ఉండి దండం పెట్టుకొని మీకు అన్ని శుభాలు జరుగుతాయి. శుభం చేస్తారు. వేజనాస్తుకినో భవన్.